ఒకప్పుడు పాన్ ఇండియా సినిమా అంటే బాలీవుడ్ సినిమాలే గుర్తుకొచ్చేవి. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. 'బాహుబలి', 'ఆర్ఆర్ఆర్', 'కల్కి' ఈ సినిమాల తర్వాత ప్రపంచం మొత్తం టాలీవుడ్ వైపు చూస్తోంది. ఇక 2026 నుంచి 2028 వరకు వచ్చే 3 సంవత్సరాలు తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత ఆసక్తికరమైన కాలంగా మారే అవకాశం ఉంది. ప్రభాస్, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్ నాని ఈ స్టార్ హీరోల భారీ పాన్ ఇండియా సినిమాలు వరుసగా ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఈ వీడియోలో ఆ సినిమాల గురించి ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించిన వివరాలు, వాటి ప్రత్యేకత, అలాగే ఎందుకంత హైప్ ఉందో తెలుసుకుందాం. నంబర్ 1, మహేష్ బాబు రాజమౌళి సినిమా SSMB 29. ప్రస్తుతం దేశవ్యాప్తంగా అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్ మహేష్ బాబు SS రాజమౌళి సినిమా. ఆర్ఆర్ఆర్ తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సాగే అడ్వెంచర్ యాక్షన్ నేపథ్యంలో రూపొందుతోంది. ఈ ప్రాజెక్ట్ కోసం అంతర్జాతీయ టెక్నీషియన్లు పనిచేస్తున్నారు. ప్రీ ప్రొడక్షన్కే చాలా సమయం కేటాయించిన రాజమౌళి ప్రతి అంశాన్ని అత్యంత జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నారు. మహేష్ బాబు కూడా ఈ పాత్ర కోసం తన లుక్, ఫిట్నెస్, బాడీ లాంగ్వేజ్పై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ఈ సినిమా టాలీవుడ్కు మరో గ్లోబల్ మైలురాయిగా నిలుస్తుందా అనే ఆసక్తి ప్రతి సినీ అభిమానిలో కనిపిస్తోంది. నంబర్ 2, ప్రభాస్ స్పిరిట్. ప్రభాస్, సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్లో తెరకెక్కుతున్న స్పిరిట్ ప్రస్తుతం అత్యంత ఆసక్తికరమైన పాన్ ఇండియా సినిమాల్లో ఒకటి. ఈ సినిమాలో ప్రభాస్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారని చిత్రబృందం ఇప్పటికే ప్రకటించింది. సందీప్ రెడ్డి వంగ సినిమాల ఇంటెన్స్ మేకింగ్, ప్రభాస్ మాస్ ఇమేజ్ ఈ రెండు కలిస్తే యాక్షన్ ఏ స్థాయిలో ఉంటుందో అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా భారతీయ యాక్షన్ సినిమాల్లో కొత్త ప్రమాణాలు సృష్టించే అవకాశం ఉందని అభిమానులు భావిస్తున్నారు. నంబర్ 3, ప్రభాస్ ఫౌజీ. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫౌజీ ప్రభాస్ కెరీర్లో భిన్నమైన ప్రాజెక్ట్గా నిలవనుంది. బ్రిటిష్ ఇండియా కాలం నేపథ్యంలో సాగే ఈ కథలో దేశభక్తి, భావోద్వేగాలు, ప్రేమ, యుద్ధం వంటి అంశాలు ఉండనున్నాయి. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ సోషల్ మీడియాలో మంచి స్పందనను అందుకుంది. ఈ సినిమాలో ప్రభాస్ను కొత్త అవతార్లో చూడబోతున్నామని అభిమానులు భావిస్తున్నారు. నంబర్ 4, కల్కి 2898 ఏడీ పార్ట్. కల్కి 2898 ఏడీ మొదటి భాగం ప్రపంచవ్యాప్తంగా భారీ విజయాన్ని సాధించింది. దాంతో రెండో భాగంపై అంచనాలు మరింత పెరిగాయి. మొదటి భాగంలో మిగిలిపోయిన అనేక ప్రశ్నలకు ఈ భాగంలో సమాధానం లభించే అవకాశం ఉంది. ప్రభాస్ పాత్ర, అలాగే మిగతా ప్రధాన పాత్రల ప్రయాణం ఈ భాగంలో మరింత విస్తృతంగా చూపించే అవకాశం ఉందని అభిమానులు ఎదురుచూస్తున్నారు. నంబర్ 5, సలార్ పార్ట్ 2. ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న సలార్ పార్ట్ 2 కూడా భారీ అంచనాల మధ్య రూపొందుతోంది. మొదటి భాగంలో పూర్తిగా చూపించని కాన్సార్ ప్రపంచాన్ని రెండో భాగంలో మరింత విస్తృతంగా చూపించే అవకాశం ఉంది. ప్రభాస్, పృథ్వీరాజ్ మధ్య జరిగే సంఘర్షణ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. నంబర్ 6, జూనియర్ ఎన్టీఆర్ డ్రాగన్. జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కనున్న డ్రాగన్ ప్రాజెక్ట్పై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న ప్రతి సినిమా పాన్ ఇండియా స్థాయిలోనే రూపొందుతోంది. ఈ సినిమాలో భారీ యాక్షన్, పవర్ఫుల్ ఎమోషన్స్, అద్భుతమైన విజువల్స్ ఉండనున్నాయని అభిమానులు ఆశిస్తున్నారు. నంబర్ 7, జూనియర్ ఎన్టీఆర్ త్రివిక్రమ్ ప్రాజెక్ట్. త్రివిక్రమ్ శ్రీనివాస్, జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ మరోసారి రాబోతుందనే వార్తలు అభిమానుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అధికారిక వివరాలు ఇంకా పూర్తిగా వెల్లడి కాలేదు. అయితే ఈ కాంబినేషన్ మళ్లీ తెరపై కనిపించబోతుందనే వార్తే భారీ అంచనాలను సృష్టిస్తోంది. నంబర్ 8, అల్లు అర్జున్. లోకేష్ కనగరాజ్ సినిమా 'పుష్ప' తర్వాత అల్లు అర్జున్ చేయబోతున్న అత్యంత ప్రతిష్టాత్మకమైన పాన్ ఇండియా ప్రాజెక్టులలో లోకేష్ కనగరాజ్ సినిమా ఒకటి. లోకేష్ ప్రత్యేకమైన యాక్షన్ స్టైళ్లలో అర్జున్ స్క్రీన్ ప్రెజెన్స్, ఈ కాంబినేషన్ ప్రేక్షకులకు కొత్త అనుభూతినివ్వొచ్చని సినీ అభిమానులు భావిస్తున్నారు. నంబర్ 9, రామ్ చరణ్ RC-17. పెద్ది తర్వాత రామ్ చరణ్ చేయబోతున్న మరో భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ప్రస్తుతం RC-17 అనే వర్కింగ్ టైటిల్తో కొనసాగుతోంది. ఈ సినిమాకు సుకుమార్ దర్శకత్వం వహించనున్నారు. గతంలో రంగస్థలం వంటి ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన ఈ కాంబినేషన్ మరోసారి కలిసి పనిచేయబోతోంది. అందుకే ఈ ప్రాజెక్ట్పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా కథ సుకుమార్ స్టైల్లో కొత్త కాన్సెప్ట్తో ఉండొచ్చనే చర్చలు జరుగుతున్నాయి. ప్రస్తుతం అధికారికంగా పూర్తి వివరాలు వెల్లడి కాలేదు.
కానీ ఈ ప్రాజెక్ట్ టాలీవుడ్లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ఒకటిగా మారింది. నంబర్ 10 అల్లు అర్జున్. రాక పుష్ప తర్వాత అల్లు అర్జున్ చేస్తున్న మరో అత్యంత ప్రతిష్టాత్మకమైన పాన్ ఇండియా సినిమా రాక. బ్లాక్ బస్టర్ దర్శకుడు అట్లీ తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు ఇటీవలే అధికారికంగా రాక అనే టైటిల్ను ప్రకటించారు. ఫస్ట్ లుక్ పోస్టర్లో అల్లు అర్జున్ను పూర్తిగా కొత్తగా కనిపించారు. పోస్టర్ విడుదలైన వెంటనే సోషల్ మీడియాలో భారీ స్పందన వచ్చింది. భారీ స్థాయి యాక్షన్, హై ఎండ్ విజువల్ ఎఫెక్ట్స్, అలాగే గ్లోబల్ స్కేల్లో రూపొందుతుంది. నంబర్ 11 నాని ద ప్యారడైజ్. నాని కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులలో ద ప్యారడైజ్ ఒకటి. డార్క్ టోన్, విభిన్నమైన కథ, కొత్త ప్రపంచాన్ని పరిచయం చేసే విజువల్ స్టైల్ ఈ సినిమా ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. నాని నుంచి మరో కొత్త తరహా సినిమా వస్తుందనే ఆసక్తి ప్రేక్షకుల్లో కనిపిస్తోంది. మొత్తానికి 2026 నుంచి 2028 వరకు టాలీవుడ్ అభిమానులకు నిజంగానే ఒక సినీ పండగ ఎదురుచూస్తోంది. భారీ బడ్జెట్లు, పాన్ ఇండియా కథలు, వరల్డ్ క్లాస్ విజువల్స్ మరియు స్టార్ హీరోల క్రేజీ కాంబినేషన్స్ ఈ 3 సంవత్సరాలను తెలుగు సినిమా చరిత్రలో ప్రత్యేకంగా నిలబెట్టే అవకాశం ఉందైతే. ఈ సినిమాల్లో 1000 కోట్ల రూపాయల మార్క్ని దాటే అవకాశం. మీ అభిప్రాయం ప్రకారం ఏ సినిమాకి ఎక్కువగా ఉంది? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి తాజా టాలీవుడ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ మరో ఆసక్తికరమైన వీడియోతో కలుద్దాం. అప్పటి వరకు నమస్కారం.